401 హైవే అంటారు. నార్త్ అమెరికా మొత్తంకి ఇది బిజియెస్ట్ హైవే అంటారు. జంగలే మొత్తం, ఎవ్వడు ఉండడు. ఇప్పుడన్నా సరే చెట్లు కొంచెం ఎండిపోయి ఉన్నాయి, కానీ అదే సమ్మర్లో వస్తే అసలు పీక్స్ గ్రీనరీ బాగుంటుంది. హే ఆల్వేస్ స్టాప్ దగ్గర ఆపకపోతే ఏమవుతుంది బ్రో? ఎంత ఫైన్? ఎంత ఫైన్ గుర్తుకులేదా? పడినాక తెలుస్తుంది. వావ్, ఏమన్నా ఉందా? ఈ చెట్లు చూడు అసలు. వావ్, వుడ్ కలెక్ట్ చేసి ఏం చేసి అమ్ముతాడా వాడు? ఇటు సైడ్ వచ్చి ఒక ఇల్లు కొనుక్కోవాలి బ్రో ఇలాంటిది. అమ్మ ఇంత పెద్ద ఇల్లు రా నాయన ఇది. అట్లాంటి ఇల్లు తీసుకోవాలి ఒకటి. అమ్మా వాన స్టార్ట్ అయింది. ఇంకో ఇది ఇలా మా ఇంటి దగ్గర ఇదంతా ఏం కనిపిస్తలేదు. టాంటన్ సిమ్కో. ఇది టాంటన్ అయ్యా. ఈడ విచిత్రం ఏందల్లా, కేఎఫ్సీకి అసలు ఎప్పుడు పోడు. ఈ అమ్మ కేఎఫ్సీలు అన్ని ఖాళీ ఉంటాయి. కేఎఫ్సీలు అసలు పేక కూడా పేకరు. అది సంగతి. దేశీ రెస్టారెంట్, దేశీ స్టోర్లు ఏడ పడితే ఆడ ఉంటాయి. ఏం కరువు లేదు ఇక్కడ దేశీ స్టోర్లకి. నాకు ముచ్చట అర్థం కాదు బ్రో. ఇండియాలో మన లైఫ్ అంతా అన్ని బాగానే ఉంటాయి, మన దేశీయ లైక్ సౌత్ ఏషియన్ కంట్రీ అంతా బాగానే ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదే లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దాం, ఇట్లా వెస్టర్న్ అడాప్టబిలిటీ చేద్దాం అది ఇదని. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇండియన్ గ్రాసరీ ఎత్తుతారు, ఇండియన్ గ్రాసరీ తీసుకుంటారు. అంత సేమ్ చేస్తారు మళ్ళా. అట్లా అని చెప్పి మేమేమైనా వెస్టర్న్ ఇక్కడ అంతా తింటున్నామా? మేము కూడా అదే చేస్తున్నాం. అది పర్సనల్. పొద్దుగాల తీసుకున్న కాఫీ ఇంకా మిగిలింది. ఇప్పుడు గరం తీసుకున్నా. ఓకే, ఇది BTS. సో ఎప్పుడు కాఫీ తీసుకున్నాం. కాఫీ లేకపోతే నడవదు అనమాట. కెఫైన్ ఉండాలి మా బాడీకి. నేను పెద్దది తీసుకున్నా. ఇది 2వ కప్పు నాది. పొద్దుగాల ఒకటి తాగినా, అది మనోడు ఇంకోటి ఒకటే తాగి. అంటే మళ్ళీ నైట్ 2:30 వండుకొని మార్నింగ్ 5:30 లేచి డ్యూటీ చేయాలంటే మరి ఆడ కాఫీ పడాల్సిందే. కాఫీ లేకపోతే అసలు నడవదు సినిమా. అది సంగతి. పేరు లేకుంటుంది కానీ ఇది ఇల్లది అనమాట. సో ఇక్కడ ఈ ఏరియా మస్తు ఉంటుంది. ఆశ్వా, ఇది ఓషవా. నేను ఇండియాలో ఓషవా. ఈ ప్లేస్ బాగుంటుంది. వైట్ సైడ్ చెట్లు. ఈ స్ప్రింగ్ సీజన్ వచ్చిందంటే ఇక్కడ చెట్లు కొంటారు, పొట్టు చెట్లు కొంటారు. ఇక్కడ ఒక్క మనిషికి 10,000 చెట్లు ఉన్నాయంట కెనడాలో. అది రైటో రాంగో ఫిగర్ తెలియదు నాకు, బట్ అట్లా ఉన్నాయి చెట్లు ఇక్కడ. బట్ స్టిల్ వీళ్ళు కొనుక్కొని వస్తారు స్ప్రింగ్ లో. ఫుల్ వర్షం పడుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మేము హైవే ఎక్కినాము, కథం ఎండ స్టార్ట్ అయింది. ముఖాన్ని కొడుతుంది ఎండ. ఏం చూపిస్తాం. సో స్టాట్స్ చూస్తే కెనడాలో 40 మిలియన్ జనాలు ఉన్నారు. అంటే 4 కోట్ల మంది ఉన్నారు. అంటే మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అంత ఉన్నారు అనమాట. బట్ ఒంటారియో అనే ప్రావిన్స్ లో మాత్రం చాలా 90% పాపులేషన్ ఉంటుంది. 90% అంటే కంపేర్ టు వేరే ప్రావిన్స్ కంటే ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఈ హైవేలో చూడరు ఎన్ని కార్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇంతమంది ఉన్నారా అని అనుకుంటాము, కాకపోతే చాలా తక్కువ కెనడాలో. దీన్ని 401 హైవే అంటారు. నార్త్ అమెరికా మొత్తంకి ఇది బిజియెస్ట్ హైవే అంటారు. డెస్పైట్ ఆఫ్ కెనడా హ్యావింగ్ ఓన్లీ 40 మిలియన్ పాపులేషన్. ఫైనలీ మా ఇంటి దగ్గర నుంచి 1 అవర్ ట్రావెల్ చేసి యూనివర్సిటీకి వచ్చేసినాము. ఇక్కడ నుంచి లోపల పోయినాక లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు 6:45 అవుతుంది. 6:45 నుంచి 9:45 వరకు క్లాస్ ఉంటుంది. We are shifting security to the left.
So the idea is that we are defining the cloud security posture. So conduct gap analysis. I said about 850. ఇప్పుడు 9:40 అవుతుంది టైం. 9:40కి ఇప్పుడు బస్ వస్తుంది. 9:50కి బస్ వస్తుంది. ఈ నుంచి మా ఇంటికి పోయేసరికి 11:40 అవుతుంది, అంటే అరౌండ్ 12 అవుతుంది. సో ఇదే అనమాట. నేను స్టార్టింగ్లో అన్నా కదా దయ్యాలు డేటింగ్ చేసే టైంలో కాలేజ్ ఉంటుందని. ఇదే అనమాట. ఈవినింగ్ 6:45కి స్టార్ట్ అవుతుంది అండ్ మళ్ళీ నైట్ 12 అవుతుంది ఇంటికి పోయేసరికి. ఇంకా అదే ముచ్చట. సో ఇదే మళ్ళీ రేపు అవన్నీ బ్యాగులు అవన్నీ సర్దుకోవాలి. ఎల్లుండి ఫ్లైట్ ఉంది, ఇండియాకి వస్తా. పిలిచి పెడదాం. బాయ్.